చందమామ కథ. ప్రతిఫలం. సూర్యాపురంలో దౌలత్ రామ్ అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి ఒక కొడుకుండేవాడు. వారి వద్ద ధనసంచులు మూలుగుతూ ఉండేవి. తండ్రి కొడుకులు లక్ష్మిని బందీఖానాలో పెట్టి పారిపోకుండా 1000 కళ్ళతో కాపాడుతుండేవాళ్ళు. తమ దగ్గర డబ్బున్నట్లు ఎవరికీ తెలియకుండా ఉండగలందులకు వాళ్ళు తిండికి కూడా సరిగ్గా లేని వాళ్ళలాగా జీవిస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఉండగా ఆ ప్రాంతాల బందిపోటు భయం జాస్తి అయింది. చుట్టుప్రక్కల చాలా గ్రామాల మీద బందిపోటు దొంగలు పడి దోచేశారు. అనేక మంది ధనికులను చంపారు. వారి ఇల్లు తగలబెట్టేశారు. వాళ్ళు ఉన్నట్టుండి సూర్యాపురం మీద కూడా ఎప్పుడో పడితీరుతారు. అందుచేత తండ్రి కొడుకులు ఒక ఉపాయం ఆలోచించారు. రాత్రిపూట మనం డబ్బంతా శ్మశానానికి పట్టుకుపోయి గుర్తుగా ఒకచోట పాతిపెట్టి తెల్లవారేలోపుగా ఇంటికి వచ్చేద్దాం అన్నాడు తండ్రి. సరేనన్నాడు కొడుకు. ఆ రాత్రే వాళ్ళిద్దరూ ధనం మూటలు, ఒక పలుగు, పార తీసుకొని అంధకారంలో శ్మశానానికి బయలుదేరారు. ఆ ఊళ్ళోనే ఒక బిచ్చగాడున్నాడు. వాడికి ఇల్లు వాకిలి లేదు. కట్టుకోవడానికి ఒక చింకిపాత మాత్రం ఉండేది. ఏళ్ల తరబడి ఎన్నడూ కడుపు నిండా తిండి లేక చిక్కి శల్యమై ఉన్నాడు. వాడు పగలల్లా పని కోసం తిరిగేవాడు. చీకటి పడగానే మాతా కబలం ఎత్తేవాడు. దొరికినంత తిని ఏ వీధి అరుగు మీదనో పడుకునేవాడు. ఈ రాత్రి ఈ బిచ్చగాడికి తిండి దొరకలేదు. నిద్ర పట్టక మేలుకొని పడుకొని ఉండగా వీధి వెంట పోతూ దౌలత్ రామ్ అతని కొడుకు కనిపించారు. వాళ్ళ భుజాల మీద పెద్ద పెద్ద మూటలున్నాయి. ఒకరి చేతిలో పార, ఇంకొకరి చేతిలో పలుగు ఉన్నాయి. వాళ్ళు కొంచెమైనా చప్పుడు చేయకుండా మునివేళ్ల మీద నడుస్తూ పోవటం చూసి దరిద్రుడికి అనుమానం కలిగింది. వాడు లేచి వాళ్లకు కొంచెం వెనుకగా రాసాగాడు. తండ్రి కొడుకులు శ్మశానంలో ఒక మూలను మూటలు దింపారు. దౌలత్ రామ్ పలుగుతో గొయ్యి తవ్వనారంభించాడు. బిచ్చగాడు ఒక చెట్టు చాటుకు పాకి వచ్చి జరిగేదంతా గమనించసాగాడు. ఇంతలో దౌలత్ రామ్ తల ఎత్తి చూసి, ఆ చెట్టు పక్కగా నేల మీద ఏదో తలలాగా కనిపిస్తుందేమిటి అన్నాడు. కొడుకు చెట్టు దగ్గరికి వెళ్లే లోపల బిచ్చగాడు కళ్ళు మూసి శరీరమంతా కొయ్యలాగా బిగుసుకుని పడుకున్నాడు. వాడు అచ్చంగా శవంలాగే ఉన్నాడు. దౌలత్ రామ్ కొడుకు అది శవమే అని రూఢీ చేసుకుందామని జేబులో నుంచి చిన్న కత్తి తీసి ఆ బిచ్చగాడి చెవి కోసేశాడు. బాధ పుట్టినప్పటికీ వాడు ఓర్చుకున్నాడు. కొడుకు తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళి, ఎవడో దిక్కులేని వాడి శవం, ఇదిగో చెవి కోసుకువచ్చాను అన్నాడు. ఏది, నన్ను కూడా చూడని, ఆ చాకు ఇలాతే అంటూ దౌలత్ రామ్ కూడా బిచ్చగాడి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకు కూడా ఆ చెట్టు ప్రక్కన ఉన్నది శవమే అనిపించింది. ఎందుకైనా మంచిదని ఆయన చాకుతో బిచ్చగాడి ముక్కు కోశాడు. బిచ్చగాడు చలించలేదు. తర్వాత తండ్రి కొడుకులు గొయ్యి తవ్వి సంచులు అందులో పూడ్చి పారతో గొయ్యి పూడ్చేసి చదును చేసి తమ దారిన తాము ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే బిచ్చగాడు లేచి తన చేతులతో మట్టి తీసి సంచులు పైకి లాగి మళ్ళీ గోతిని పూడ్చి సంచులు తీసుకొని వెళ్ళిపోయాడు. వాడు ముందుగా ఒక పూరిపాక అద్దెకు తీసుకొని అందులో డబ్బు దాచాడు. తన ముక్కు చెవి నయమయ్యాక మంచి బట్టలు కుట్టించుకున్నాడు. వాడు పేరు మార్చుకొని నడివీధిలో ఒక పెద్ద మేడ కొని అందులో సుఖంగా ఉంటున్నాడు. కొద్ది కాలానికి బందిపోటు బెడద పోయింది. అనేక గ్రామాల జనం ఏకమై బందిపోటుని ఎదిరించి కొందరు దొంగలను చంపారు. మరికొందరిని పట్టుకొని రాజుగారికి అప్పగించారు. ఇక భయం లేదు, మన సొమ్ము మనం తెచ్చుకుందాం అన్నాడు దౌలత్ రామ్ కొడుకుతో. రాత్రి కాగానే ఇద్దరూ కలిసి శ్మశానానికి బయలుదేరారు. గుర్తుల ప్రకారం పాతిపెట్టిన చోట తవ్వారు. కానీ డబ్బు లేదు. తెల్లవారేదాకా ఆశ కొద్దీ చుట్టుప్రక్కల అంతా తవ్వారు. డబ్బు ఎవరో కాజేసినట్టు రూఢి అయింది. ఇద్దరూ హతాశులై ఇంటికి తిరిగి వచ్చారు. మనం శవం అనుకున్నది బ్రతికిన మనిషి అయి ఉండాలి. మనం వెళ్ళగానే వాడే డబ్బు పట్టుకుపోయి ఉంటాడు. ఆ డబ్బు రహస్యం మరొక పురుగుకు తెలిసే అవకాశం లేదు అన్నాడు దౌలత్ రామ్. అదే జరిగి ఉంటే ఎక్కడో ఒక ముక్కు చెవి లేనివాడు లక్షాధికారిగా జీవిస్తూ ఉంటాడు అన్నాడు కొడుకు. కొడుకు ఈ మాట అనగానే తండ్రికి ఒక ఆలోచన వచ్చింది. నువ్వు మన ఊరంతా తిరిగి ఊళ్ళో కొత్త ధనికులు ఎవరన్నా ఉన్నారేమో ఆరా తీయి, ఉంటే ఆ మనిషిని చూసిరా అన్నాడు దౌలత్ రామ్. ఎంతో శ్రమపడి ఆచూకీ తీసిన మీదట
నడిబజారులో ఒక ధనికుడు కొత్తగా ఒక మేడ కొన్నట్టు, అతనికి ఒక ముక్కు చెవి లేనట్టు బయటపడింది. వెంటనే దౌలత్ రామ్ కొడుకుతో సహా రాజు దగ్గరికి వెళ్ళి ఫలాని మనిషి రహస్యంగా దాచుకున్న తన సొత్తంతా అపహరించినట్టు ఫిర్యాదు చేశాడు. రాజుగారు ముద్దాయిని, ఫిర్యాదీలను పిలిపించాడు. దౌలత్ రామ్ రాజుగారితో, ప్రభు, మేము బందిపోటు దొంగలకు భయపడి మా సొమ్మంతా శ్మశానంలో ఒక చోట దాచుకుంటే ఈ మనిషి చాటున ఉండి చూసి సొమ్ము కాజేసి లక్షాధికారి అయి జీవిస్తున్నాడు. మాకు న్యాయం చేయాలి అన్నాడు. నువ్వు వీళ్ళు సొమ్ము దాచగా చూసి దానిని తవ్వి తీసుకున్న మాట నిజమేనా అని ముద్దాయిని అడిగాడు రాజు. చిత్తం ప్రభు, నిజమే అన్నాడు ముద్దాయి. అయితే దాన్ని వారికి తిరిగి ఇచ్చివేయి అన్నాడు రాజు. ప్రభు, నేను చేసినది దొంగతనం కాదు. మీరు పాతిపెట్టిన సొమ్ము నేను తీసుకున్న మాట నిజమే. ఆ సొమ్ముకు ప్రతిఫలంగా వారు నా ముక్కు చెవి కోసి పుచ్చుకున్నారు. నా ముక్కు చెవి నాకు ఇచ్చేసినట్టయితే వారి సొత్తు నేను వారికి ఒప్పగిస్తాను అన్నాడు ముద్దాయి తన ముక్కు చెవి చూపిస్తూ. రాజుగారు జరిగిందంతా ఆశాంతం తెలుసుకొని, ముద్దాయి తప్పేమీ లేదు, అతని ముక్కు చెవి అతనికి ఇచ్చేసి మీ సొత్తు మీరు తీసుకుపోండి, లేని పక్షంలో ఆ ధనం అతనికే చెందుతుంది, దానికి అతను ఎవరూ ఇవ్వలేని ప్రతిఫలం ఇచ్చాడు అని తీర్పు చెప్పాడు. కథ సమాప్తం.